నెల్లూరు జిల్లా కావలిపట్టణం వెంగళరావు నగర్లో ఉప్పు సునీత అనే మహిళ తాను నివాసం ఉంటున్న ఇంట్లో మంగళవారం హత్యకు గురయ్యింది. సమాచారం అందుకున్న కావలి 2 టౌన్ సీఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. జలదంకికి చెందిన ఉప్పు సునీత 10 ఏళ్ల కిందట వివాహం చేసుకుంది. 5 ఏళ్ల కిందట భర్తతో విభేదించి విడిగా ఉంటోంది. బేల్దారి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్న ఆమె కొండాపురం మండలం కొత్తపేటకు చెందిన బేల్దారి మల్లి మహీంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ కొన్నాళ్లు హైదరాబాదులో సహజీవనం చేశారు. అక్కడి నుంచి వచ్చి వెంగళరావు నగర్లో ఓ అద్దె నివాసంలో ఉంటున్నారు. ఇటీవల మహేంద్ర బేల్దారి పనులకు హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు జలదంకి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగింది. ఆమె మహేంద్ర ఫోన్ నంబర్ను బ్లాక్లో పెట్టేసింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన మహేంద్ర ఆమెతో గొడవపడి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పేరు ఉప్పు సునీత, ఈమెకు 30 సంవత్సరాలు. ఒక 15 years బ్యాక్ ఉప్పు సీను అనే అతనితో వివాహం జరిగింది. వడ్డేరా కమ్యూనిటీ. వీళ్ళంతా జలదంకి ఊర్లో ఉంటారు. ఈమెకు ఒక 5 years నుంచి భర్తతో విభేదాల కారణంగా సపరేట్ అయిపోయింది. ఆ క్రమంలో బేల్దారి పనికి వెళ్తూ ఉంటుంది ఈమె. ఆ క్రమంలో మళ్ళీ మహేంద్ర 30 సంవత్సరాలు ఇతను కూడా వడ్డేరా కమ్యూనిటీ. ఇతను కొండాపురం మండలము కొత్తపేట గ్రామం వాసి. ఇతనితోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగా ఈమె ఇద్దరు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారని చెప్పని మాకు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఫస్ట్ హైదరాబాద్లో ఒక 2.5 సంవత్సరం బయలుదేరి పనులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ పిల్లలు పోషణ కొంచెం కష్టంగా ఉందని చెప్పిన ఉద్దేశంతో కావలి జలదంకి లిమిట్స్లో ఉంటున్నారు. అయితే ఒక 5 నెలల నుంచి ఈ కాజేవాళ్ళని ఒక అతను ఇంట్లో రెంట్కి తీసుకొని 2,500 రూపాయలు రెంట్ ఇస్తున్నారు. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడాను 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడాను విశ్వోదయ గర్ల్స్ అండ్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఎవరైతే చనిపోయింది ఉప్పు సునీత వాళ్ళ హస్బెండ్ ఉప్పు సునీతకి ఇద్దరికి కూడాను జలదంకి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగింది కలవటానికి. వీళ్ళిద్దరు కలిసి పిల్లలు ఎదుగుస్తున్న ఉద్దేశంతో కౌన్సిలింగ్ జరిగింది. మళ్ళీ ఇంకొక కౌన్సిలింగ్లో వీళ్ళిద్దరూ సెట్ అయ్యే ఉద్దేశం ఉన్నారు. ఈ క్రమంలో ఈమె ఎవరైతే సహజీవనం చేస్తుందో మహేంద్ర అతని ఫోన్ నెంబర్ని బ్లాక్ చేసింది. వెంటనే అతనికి సెక్షువల్ జెల్సీ ఏర్పడింది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో వెంగళరావు నగర్ అయితే ఇంటి దగ్గర ఉన్న ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. అక్కడ గొడవ క్రమంలో ఇద్దరు పిల్లలాట జరిగినట్టుంది. ఆ విధంగా ఈ లోపల ఈమె డిసీజుడు ఉప్పు సునీత ఇంట్లో చనిపోయింది. మెడ మీద అక్కడ గాయాలు ఉన్నాయి. మేము డిసీజుడు మహేంద్ర అతన్నే చనిపోతారని భావిస్తున్నాము. అతని కోసం నేను గాలింపు చర్యలు చేపట్టాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.